సో ఇక నిన్న ప్రధానంగా అన్ని పత్రికల్లో మనకు కనిపిస్తున్న వార్త ఏంటంటే కవిత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు, తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ నుంచి బయటపడడం సంతోషంగా ఉంది. తెలంగాణ కోసం కుటుంబాన్ని కూడా వదిలి కష్టపడ్డా, కనీసం నోటీసులు ఇవ్వకుండా వివరణ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. శాసనమండలిలో కల్వకుంట్ల కవిత సుదీర్ఘ ప్రసంగం. పాపం ఆమె కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోయారు. నిన్న నాకు ఒక ఆడబిడ్డని నేను తీహార్ జైల్లో ఉంటే కనీసం మా నాన్న ఒక్కసారి కూడా నన్ను చూస్తానికి రాలేదు, పార్టీ వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోలేదు, వివరణ అడగకుండా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని పాపం మండలిలో ఏడుస్తూ మాట్లాడారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయిందో చూడాలి. ఎందుకంటే ఆమె మహిళ కంటతడి పెట్టుకుంది, ఏడ్చింది. ఇలాంటి సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వటం కోసమే కదా ఇప్పుడు ఎంత చేస్తుందామా. ప్రజల మీద ప్రేమతోనో ఇంకేదో కాదు కదా. మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అయిందో, ఎంతవరకు సీన్ పండిందో చూడాలి. అన్ని పత్రికల్లో ఇదే రాశారు, నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నాది ఆస్తి పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయతీ అట. నిన్న ఆమె చెప్తున్నారు, వ్యక్తిగా వెళ్తున్నారంట, శక్తిగా తిరిగి వస్తారట. వ్యక్తిగా వెళ్ళి శక్తిగా తిరిగి వస్తారంట. మరి అది చాలామంది నిన్న ఈ మండలి దగ్గర, అసెంబ్లీ దగ్గర, లాబీల్లో వాటిల్లో మాట్లాడుతున్నారు. వ్యక్తిగా శక్తిగా రావటం అంటే ఏందని. మరి ఏంటో కవిత గారికే తెలియాలి. మరి ఒక్కొక్కటి బయట పెడుతున్నారు కవిత గారు. సో ఇంత బయట పెడుతున్నా సరే కవిత గారు ఒక్కొక్క విషయాలని, ఒక్కొక్క అంశాలని ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నా సరే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన లేదు? నిన్న కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెంటనే కవిత గారిది ఇది అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి కవిత గారు, కేసీఆర్ కూతురు గారు, మీరు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, మీరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారే కానీ సీరియస్గా ఖండించగలిగారా? కవిత గారు కూడా పదే హరీష్ రావుని గుంటనక్క అనో, లేకపోతే తోకనో, కుక్క తోకనో, బబుల్ షూటర్ అనో, ఇలా రకరకాల వ్యాఖ్యలతో వాంటెడ్గా గట్టిగా హరీష్ రావుని టార్గెట్ చేశారు కవిత గారు. మరి ఒక్కసారైనా హరీష్ రావు ఏమైనా రిప్లై ఇచ్చారా? మేబీ హరీష్ రావు అనుకుంటుండొచ్చు, కవిత చేస్తున్న వ్యాఖ్యల వల్ల నా పైన ప్రజల్లో సింపతి పెరుగుతూ ఉంటుంది, సింపతి పెరిగిపోయి నాకు ప్రజలు బ్రహ్మనాథం కడతారు అనుకుంటున్నారేమో. హరీష్ రావు గారు మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని పార్టీలోంచి గెంటేసే రోజు దగ్గరలో అనిపిస్తుంది నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కొంత దాన్ని ఏమంటారు, కామన్ సెన్స్ కానీ, సివిక్ సెన్స్ కానీ, రాజకీయాలపైన కానీ, ప్రజా సమస్యలపైన కానీ కొంతలో అవగాహన ఉన్న వ్యక్తి మీరే. ఈ కేటీఆర్ వీళ్ళంతా జస్ట్ దాన్ని ఏమంటారు, మేనేజ్మెంట్ కోటా బ్యాచ్ అనమాట వీళ్ళంతా. కాబట్టి కొంత అనుభవం కానీ, అర్హత ఉంది కానీ మీకే. కానీ మీ మీదే కవిత గారు టార్గెట్ చేస్తున్నారు, మిమ్మల్ని విపరీతంగా అవమానిస్తున్నారు, ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ దీనిపైన మీరు ఒక విషయం అర్థం చేసుకున్నారో లేదో, మొన్న కూడా కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో కానీ, కేటీఆర్ గారి మాటల్లో కానీ ఎక్కడా కూడా కవిత గారు మీ పైన చేస్తున్న ఆరోపణలపై వీళ్ళెవరూ స్పందించలే ఇంతవరకు. మీరు గమనించాలి ఈ అంశాన్ని చాలా క్లియర్గా. సో ఏమంటానంటే కవిత గారు, నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు, రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుంది. మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద, మా ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం అని చెప్తున్నారు. ఈ మధ్యలో ఈ పిల్లల్ని తేవటం ఎందుకు చెప్పండి? ఇదిగో పెద్దగా అన్ని పత్రికల్లో ఆల్మోస్ట్ ఇదే వచ్చి ఉంటుంది. ఇదిగో, వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా. కొత్త పార్టీ తొందరలోనే ఉంటుంది, సంక్రాంతి లోప ఉగాది నాటికి ఆవిర్భవించబోతున్నారంట. తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మరి ఎందుకు మార్చారు? నిన్న ఉంది కదా, ఏఎంపీకి కట్టలు కడటానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని నా అన్నారు కదా. మరి తెలంగాణ జాగృతిని భారతదేశ జాగృతిగా ఎందుకు మార్చారని అడుగుతున్నారు జనాలు. ఇందులో రాయర్లే ఎక్కడ రాస్తారా? రాయరుగా ఇందులో పాపం. వెలుగు పత్రికలో బీభత్సంగా రాశారు చూడండి, ఫుల్ పేజీ, హాఫ్ పేజ్ రాశారా. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ గొడవ. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనాయి. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటికి పంపారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని ఆగం చేస్తారు అనుకోలే. బీఆర్ఎస్కు నైతికత లేదు, పార్టీకి దూరం అవుతున్నందున హ్యాపీగా ఉన్నా. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ దాకా అన్నింటా అవినీతే.
1.89 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఒక కంపెనీకి 1,00,000 కోట్ల పనులు. మరి ఆ కంపెనీ ఏంటి? దానిపైన విచారణ చేయాలి కదా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్నా తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. సో కొత్త పార్టీ పెడుతున్నానని చెప్పి ఆమె చెప్పేసిర్రు. సో ఆమె మాట్లాడిన వాటిలో హైలైట్ పాయింట్స్ ఏంటంటే, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీనే. మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి మీద, నా 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్గా మార్చిద్దని నేను చెప్పినా వినలేదు. తెలంగాణలో ఏంపీ కట్టలు కట్టామని జాతీయ స్థాయికి పోవాలని ప్రశ్నించిన నా మాట వినకుండా బీఆర్ఎస్గా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ వరకు అన్ని నిర్మాణాలు అవినీతి జరిగింది. సిద్దిపేట, సిరిసిల్ల కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. అవినీతి జరిగిందని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలవా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్కు గండి కొట్టుకుంటూ పోయాం. మరి ఈ అంశం పైన మీరు విచారించాలి ఏసీబీతో కానీ సిట్తో కానీ. ఎందుకంటే ఇక్కడ అమరవీరుల స్తూపం నుంచి, సెక్రటేరియట్ నుంచి, కలెక్టరేట్ల నుంచి కట్టిన అన్నిట్లో అవినీతి జరిగినాయి అని చెప్పి కవితగా ఆరోపిస్తున్నారు. చాలా సీరియస్ అలిగేషన్స్ ఇవి. ఎందుకంటే గతంలో ఆమె అధికార పార్టీలో ఉన్న వ్యక్తి, ఆమె దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఆమె అన్నీ తెలిసి ఉంటాయి ఆమెకి. మరి ఆమె చేస్తున్న ఆరోపణలపై విచారణకు ఆదేశించాలి మీరు ముఖ్యమంత్రి గారు. సాగునీటి ప్రాజెక్టులపై 1,89,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. 1,89,000 కోట్లలో ఒక్కో కంపెనీకే 1,00,000 కోట్లకు పైగా అప్పగించారు. 1989లో చిన్న కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్బ్స్ జాబితా 40 స్థానంలో నిలిచారు. ఎవరి గురించి? మన మెగా కృష్ణారెడ్డి గురించి ఏమో చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినందునే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా. ఈ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా, భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా. నేను నిజం, నైతికత వైపు నిలబడి ఉన్నా. తెలంగాణ అభివృద్ధికి కమిటెడ్గా పనిచేయాలని ఉన్నదని చెప్తున్నారు ఈమె. సో దీని గురించి చెప్తున్నారు ఇంకా ఆమె. అయితే సోషల్ మీడియాలో మరి పేరు ఎందుకు మార్చారని అడుగుతున్నారు. ఏమి కట్టలు కట్టి, అదే తెలంగాణలో ఎంపీకి కట్టలు కట్టామని మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారని అడుగుతున్నారు కదా. మరి మీరే ఎందుకు తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చారని అడుగుతున్నారంట. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని తాను వ్యతిరేకించానని శాసనమండలి ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె ద్వంద్వ విధానాలను ప్రశ్నిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినప్పుడు కవిత ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతిని ఆమె భారత్ జాగృతిగా మార్చారు. భారత జాగృతి పేరుతో పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు. భారత్ జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు చేపడతామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత మారిన ఆమె వైఖరి నేపథ్యంలో తెలంగాణలో తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇతర రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలను మాత్రం భారత్ జాగృతి పేరుతో నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా భారత రాష్ట్ర సమితిని తాను వ్యతిరేకించానని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ను వ్యతిరేకించాలంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. కవిత వ్యాఖ్యలతో పార్టీలో చర్చ మొదలైంది. పార్టీ పేరును 2022 డిసెంబర్ 9న కవిత తన సోషల్ మీడియా అకౌంట్లో జననేతకు జయహారతి, న్యూ స్టార్ట్, న్యూ మిషన్ బై ద లీడర్ విత్ ఏ విజన్, కేసీఆర్ గారు విజయ్ భవ, జై భారత్, జై తెలంగాణ అని కేసీఆర్ ఫోటోను కవిత షేర్ చేశారు. దీనిపై గులాబీ పార్టీ శ్రేణులు కవిత ఎక్స్లో చేసిన క్లిప్స్ని ఇప్పుడు షేర్ చేస్తున్నారు. గత ఏప్రిల్లో పార్టీ ఆవిర్భావ సభ జరిగినప్పటి నుంచి బహిరంగంగా మొదలైన వివాదం కాస్త చిలికి గానివాలుగా మారి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్పై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ కూతురుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నేతలు చర్చనీయాంశం అయ్యాయి. బీఆర్ఎస్ తిరకాటంగా మారాయి. బీఆర్ఎస్లో ప్రధానంగా హరీష్ రావును టార్గెట్గా ఆరోపణలు సాగుతున్నాయి. వీటన్నిటికీ అధికార కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంటుంది. సొంత ఆడబిడ్డనే చెబుతుంది అంటూ బీఆర్ఎస్ను మరింత తిరకాటంలో నెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కవితపై స్పందించడానికి వెనుక ముందవుతున్నారు. ఆమెపై మాట్లాడేందుకు అనుమతులు లేనందున జిల్లాకు ఒకరు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడతలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు, ఎవరు మాట్లాడద్దు కవిత గారి గురించి అని. సో కొత్త పార్టీ కూడా పెడుతున్నారంటండి. కవిత కొత్త పార్టీ ఉగాది నాటికి పార్టీ పెడతారట. ఈ మధ్య ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఆ మధ్య పార్టీ పెడుతున్నారని చెప్పి అన్నారు కదా. మరి ఇంకా అది కూడా ఏమీ తెలీదు. ఇప్పుడు కవిత కూడా కొత్త పార్టీ వస్తే తెలంగాణలో ఒకవేళ ఈటెలు పెడితే ఈటెలతో ఒక పార్టీ అవుతుంది, ఈమెదో ఒక పార్టీ అవుతుంది. ఆల్రెడీ తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టాడు. ఈసారి తెలంగాణ ఎన్నికలు మొత్తం
తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటుగా అవబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంట. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎంతోమంది పార్టీలు పెట్టారండి. అంటే కొంచెం పేరున్నోళ్ళు, కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు మనకు తీసుకుంటే కనుక అప్పుడు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత హరికృష్ణ పార్టీ పెట్టారు, మన ఆమె భార్య లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టారు, చాలామంది చిరంజీవి పార్టీ పెట్టారు, చాలామంది పార్టీలు పెట్టారు. ఇక్కడ కూడా దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు, విజయశాంతి పార్టీ పెట్టారు, షర్మిల పార్టీ పెట్టారు. ఎంతమంది పార్టీ పెట్టినా అందరూ సర్దుకున్నారు తప్ప ఎవరు క్లిక్ అవ్వలేదు. నాకు తెలిసి కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళల్లో బాగా క్లిక్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ కొంతలో కొంత క్లిక్ అయ్యారు. అంతకుమించి కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా క్లిక్ అవ్వలేదు. మరి తమిళనాడులో విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు కదా, ఏమైతే చూడాలి మరి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయబోతున్నట్టు ఆమె చెప్పారంట. శాసనమండలి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చేసిన ప్రసంగం ఈ విషయాన్ని స్పష్టతనిచ్చాయి. ఇన్నాళ్ళు కొత్త రాజకీయ పార్టీ ఉంటుందా లేక జాగృతితో నడిపిస్తారనేక సందేహాలు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను కూడా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ పోటీలో ఉండనుంది. శాసనమండలిలో భావోద్వేగంతో ప్రశ్నించిన పలు సంచలన విషయాలు వెల్లడించారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా నేడు జాగృతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా సేకరించబోతున్నారు. ఈ మీటింగ్లో కేడర్ సలహాలు తీసుకొని వారి అభిప్రాయాలు సేకరించి వాటిని క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటారంట. సో మరోవైపు జాగృతి పార్టీగా ఏర్పాటు చేయటం, అదే సమయంలో జాగృతిని కొనసాగించడమా బంద్ చేయడం అనే దానిపై కూడా అభిప్రాయాలు సేకరిస్తారంట. ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవద్దని, 2.5 సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినందున చాలా సమయం ఉన్నందున వెంటనే పార్టీ ఏర్పాటు ఉండదని, మరికొంత సమయం తీసుకుంటారని చెప్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీని ఏర్పాటు చేయాలని చాలామంది సూచిస్తున్నారని, మరికొందరు టీఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరు ఉండాలని, ఆ విధంగా రూపకల్పన చేయాలని కోరినట్టు చెప్తున్నారు. కవిత జిల్లాల్లో పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల నుంచి రకరకాల అభిప్రాయాలు చెప్పారని, వాటన్నిటిని క్రోడీకరించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని, రాజకీయ పార్టీకి ఆవిర్భావం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. సో త్వరలోనే కొత్త పార్టీ పొడుగోసుకోవటం ఖాయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్టీ పెడతానికి ఇంకా ఎన్ని రోజులు పడుతున్న విషయంపై క్లారిటీ మాత్రం లేదు. సో చాలా క్లియర్ ఏంటంటే కవిత గారు వెరీ సూన్ పార్టీ పెట్టబోతున్నారు, ఎన్నికల్లోకి దిగబోతున్నారు అనేది కన్ఫర్మ్ అయిపోతూ ఉంది. కాకపోతే ఒకసారి చూద్దాం ట్విట్టర్లో మరి ఇప్పటికీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇంత చేసినప్పుడు ఇంకా కల్వకుంట్ల కవితని ఎందుకు ఉంచుకున్నారు మేడం? పార్టీ మీ పేరు మార్చాలి కదా. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు మీకు తెలియదు, నేను ఒప్పుకోలేదు అంటాం సబబా కవిత గారు. పేరు మార్చడం మీకు ఇష్టం లేకపోతే తెలంగాణ జాగృతి పేరుని భారత్ జాగృతిగా ఎందుకు మార్చారో చెప్పగలరు. నిజమే కదా మరి. ఏ కవిత గారు ఎందుకు మార్చారు పేరుని? ఇదిగో జననేతకు జయహారతి, న్యూ స్టార్ట్, న్యూ మిషన్ బై ద లీడర్ విత్ ఏ విజన్. కేసీఆర్ గారు విజయ్ భవ, జై భారత్, జై తెలంగాణ అని మరి అప్పుడు మీరే ట్వీట్ చేశారు కదా. ఇదిగో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్ మరి వీటి గురించి విచారం జరిపించాలి. కవిత గారే ఆరోపిస్తున్నారు అమరవీరుల జ్యోతి కట్టారు కదా అక్కడ, దాని దగ్గర నుంచి అంబేద్కర్ స్టాట్యూ నుంచి సచివాలయం దగ్గర నుంచి ప్రతి జిల్లాలో కట్టిన కలెక్టరేట్ వాళ్ళకి అన్నింటిలో అవినీతిమయం అవన్నీ అని చెప్పి కవిత గారు ఆరోపిస్తున్నారు. మరి వాటిపైన చర్యలు ఎంతవరకు తీసుకుంటారో చూడాలి. మీన్ వైల్ కల్వకుంట్ల బిఫోర్ కవిత నేమ్ ఈజ్ లాఫింగ్ బై, అదే నిజంగా ఇది అంటున్నా. ఇప్పుడు మరి అంత ఉన్నప్పుడు మీరు పేరు మార్చుకోవాలి కదా, ఇంటి పేరు ఇంకా కల్వకుంట్ల కవిత అని ఎందుకు ఉంది? మీ ఇంటి పేరు మార్చుకోవాలి కదా. పార్టీ వద్దున్నప్పుడు ఏం వద్దనుకున్నా మరి అదెందుకు మీకు? ముసలి కన్నీళ్ళు. మీ అయ్య సావు కోరుకున్న రేవంత్ని ఒక్క మాట అనదు. నిన్ను జైల్లో వేసిన బీజేపీని ఏమందు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ని తిట్టాలి, కాంగ్రెస్ కూలి కవిత. సిగ్గు శరం ఉంటే నీ నేమ్లో నుండి కల్వకుంట్ల తీసేయండి మీరు అని చెప్తున్నారు జనాలు, మేం కాదండి.